అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఫిస్టులా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళలో ఫిజియోలాజికల్గా, పెథలాజికల్గా ఏం చేంజెస్ ఉంటాయి అండ్ దీనికి ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది అండ్ దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫిస్టులా అనేది ఏంటి అంటే మలద్వార సమస్య. ఇక్కడ మనకి ఒక ట్రాక్ లాగా ఫామ్ అయ్యి మనకి పస్ కానీ, బ్లడ్ కానీ, మ్యూకస్ డిశ్చార్జ్ కానీ అవుతూ ఉంటుంది. సో అసలు ఫిస్టులా గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి యాబ్సిస్ గురించి తెలియాలి. సో యాబ్సిస్ అనేది ఏంటి అంటే మనకి యానల్ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ అనేది గురయ్యి మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి యాబ్సిస్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఫర్ సపోజ్ ఇది చూద్దాం. ఇక్కడ ఇది మనకి యానల్ ఏరియా. సో ఈ యానల్ ఏరియాలో ఇక్కడ మనకి యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్షన్కి గురవుతాయో ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ అంతా ఒక ట్రాక్ లాగా ఫామ్ చేసుకొని ఇక్కడ ఒక యాబ్సిస్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ యాబ్సిస్ అంటే ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఈ గడ్డ అనేది పెద్దగా ఫామ్ అయ్యి మనకి అక్కడ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఈ పెయిన్ ఎక్కువ అయ్యి ఇక్కడ ఒక హోల్ లాగా ఫామ్ చేసుకొని ఇక్కడ నుంచి మొత్తం పస్ కానీ, బ్లడ్ కానీ, మ్యూకస్ కానీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో పేషెంట్స్ ఫస్ట్ ఏం కంప్లైంట్ చేస్తారు అంటే ఏదో వాటరీ డిశ్చార్జ్ వస్తుందండి, సమ్ చీములాగా వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అదేంటంటే మనకి యాబ్సిస్ నుంచి డ్రైన్ అయ్యే మెటీరియల్ అనమాట అది. సో ఇది మనం యాబ్సిస్ అంటాం, పెరియానల్ యాబ్సిస్ అంటాం. సో ఇక్కడ మనకి ఈ ఓపెనింగ్ అనేది ఎక్స్టర్నల్గా ఒకటి ఫామ్ అయ్యి ఇంటర్నల్గా లోపల ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో ఇది ఫిస్టులా ట్రాక్ అనమాట. సో ఈ ఫిస్టులా ట్రాక్ మనకి ఈ యాబ్సిస్ అనేది బర్స్ట్ అయ్యి డ్రైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. బట్ మళ్ళీ కొంతకాలంకి అంటే మళ్ళీ ఒక 1 monthకో 2 monthskో మళ్ళీ యాబ్సిస్ ఫామ్ అయ్యి మళ్ళీ డ్రైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా దీనికి మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అప్పటికప్పుడు పెయిన్ రిలీవ్ అయ్యేవి, యాంటీబయాటిక్స్ అవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటే అప్పటికప్పుడు రిలీఫ్ ఉంటుంది, కానీ మనకు కంప్లీట్గా ఈ ఫిస్టులా ట్రాక్ అనేది హీల్ అవ్వదు. సో ఈ ఫిస్టులా ట్రాక్ అనేది కంప్లీట్గా హీల్ అవ్వాలి అంటే క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది బెస్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే క్షారసూత్రంలో ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే ఈ ఫిస్టులా ట్రాక్ ఉందో ఈ ట్రాక్ ఈ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ నుంచి ఇంటర్నల్ ఓపెనింగ్కి ఒక మెడికేటెడ్ థ్రెడ్ అనేది వేస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ట్రాక్ మొత్తం ట్రాక్లో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం హీల్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఏదైతే ఈ ఫిస్టులా ట్రాక్ ఉందో ఆ ట్రాక్ కూడా ఈ థ్రెడ్ కట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ 2 centimeters ఉన్న ట్రాక్ ఉందనుకోండి, మనకి ఏంటి అంటే ఈ థ్రెడ్ వేసిన తర్వాత 1.5 centimetersకి రావడం, తర్వాత 1 centimeterకి రావడం, అట్లా మనకి ట్రాక్ అనేది ఆ లెంత్ అనేది తగ్గుకుంటూ వచ్చి కంప్లీట్గా మనకు ఆ ట్రాక్ హీల్ అవుతుంది అనమాట. సో దీనికి ఇది డే కేర్ ప్రొసీజరే. ఇందులో మనకి ఏమి అడ్మిషన్స్ అట్లా లేకుండా ప్రొసీజర్ అనేది ఒక 1 hourలో అయిపోతుంది. తర్వాత మళ్ళీ నార్మల్గా మీ పనులు మీరు చేసుకోవచ్చు. అంటే వీక్లీ వన్స్ థ్రెడ్ చేంజింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ థ్రెడ్ అనేది ఒక 21 times ఆ థ్రెడ్కి మనము మెడికేటెడ్ క్షారాలతో కోటింగ్ వేసి దాన్ని ప్రిపేర్ చేస్తాం. సో అందుకనే అది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఈ ఫిస్టులెక్టమీ కానీ, ఫిస్టులాటమీ కానీ ఇట్లా చేయించుకోవడం వల్ల మనకి అప్పటికప్పుడే అంటే అది ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్లో మనకి రికరెన్స్ అనేది లేకుండా వన్స్ క్షారసూత్ర చేయించుకుంటే మళ్ళీ ఫిస్టులా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది ఇనీషియల్గా తీసుకుంటేనే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.